ఫ్రెండ్స్ నా పేరు రిషి, మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి వచ్చేది ఒక మంచి గుడ్ న్యూస్, ఇంకా వచ్చేది ఒక మంచి లేటెస్ట్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క ఫలితాలు అంటే ఎప్పుడు వస్తాయి, ఏ రోజు వస్తాయి అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు మరో గుడ్ న్యూస్ అయితే తెలియపరచడం జరిగింది. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో నేను చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి, మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన యొక్క ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా ఈ యొక్క ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు మనకి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, యొక్క ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క మనకి అంటే ఇవాళ మనకి జూన్ 13వ తేదీ కాబట్టి ఇవాళ ఈవినింగ్ కల్లా మనకి ఒక పేపర్ కరెక్షన్ అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. మనకి జూన్ 13వ తారీఖు కల్లా ఒక పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పేపర్ కరెక్షన్ మనకి కంప్లీట్ అయిన మనకి 3-4 డేస్ అంటే మనకు వచ్చేసి జూన్ 17వ తేదీన మనకి ఈ యొక్క రిజల్ట్స్ అని మనకి అనౌన్స్మెంట్ అయితే చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి జూన్ 17వ తారీఖు ఈ యొక్క ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేసి మనకి ఈ యొక్క జూన్ 17వ తారీఖు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఏంటి అని అంటే, మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క వాట్సాప్లో యొక్క ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలని మనం చూడొచ్చు, సింపుల్ మెథడ్లో ఈజీ మెథడ్లో చూడొచ్చు అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఎట్లా చూడాలి, ఏ విధంగా చూడాలి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క వాట్సాప్లోనే మనం ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళకుండా, ఇంకా వచ్చేసి మన మొబైల్లో కూడా మనం గూగుల్లోకి వెళ్ళి మనం ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అంటే ఒక ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అని మనం సెర్చ్ చేసి గూగుల్లోకి వెళ్ళి ఇవన్నీ ఇబ్బంది పడే బదులు సింపుల్ మెథడ్లో ఒక్క టెక్స్ట్ అంటే ఒక మెసేజ్తో మీ ఇంట్లోనే కూర్చొని ఒక ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క లింక్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి పర్సనల్ నెంబర్స్ అంటే పర్సనల్ వాట్సాప్స్ అనేవి చాలామందికి ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క వాట్సాప్కి మన యొక్క వాట్సాప్కి ఆ యొక్క వాట్సాప్ నుంచి లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ పైన వన్స్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక వాట్సాప్ నెంబర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క రోల్ నెంబర్ అనేది సెండ్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చేసి మీ యొక్క మీరు ఏ నెంబర్కి అయితే మీరు సెండ్ చేశారో మీ యొక్క రోల్ నెంబరు, ఆ రోల్ నెంబర్ నుంచి వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ అంటే మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈజీ మెథడ్లో సింపుల్ మెథడ్లో మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క వాట్సాప్లోనే ఈ యొక్క ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలనే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.